49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఆడే చెప్పాడన్న గవర్నమెంట్ పరంగా కానీ పోలీసులు కానీ ఎవ్వరు బయటకు ప్రకటన ఇన్స్టాగ్రామ్కు సంబంధించిన మేనేజర్లు కానీ ఎవరు ప్రకటన చేయలేదు. కావాలని ఆడు చేసిన దానికి వీడియోకి మన అందరం మీడియా వాళ్ళు కానీ అంతా హైలైట్ చేసి ఆయన ఇంకా హైలైట్ చేశారు తప్ప ఏమీ లేదు. ముఖ్యంగా యదవ వినాయకుడు బొమ్మ తీసుకుని బయటకు వచ్చి ప్రమాణం తొక్క తోలు ఓట్లు వేస్తానంటే చాలా కోపంగా వస్తుంది. ఇవాళ ఆయన ఇంకా వదిలిపెడుతున్నారు అనే బాధ అనేది మొదలైందని నేను అనుకుంటున్నాను. బత్తాయిలు అన్నాడు ఏది ఆడు బెట్టింగ్ యాప్లు ఉన్నారు కదా, బెట్టింగ్ యాప్లు అంతా జరిగింది కదా, ఆ లొల్లి గురించి ఆడు బత్తాయిలు అన్నాడు వాళ్ళని. కాబట్టి ఇచ్చారు రియాక్షన్. కానీ హిందువుల పరంగా కూడా ఆడు అన్నాడు అనే ఫీలింగ్ అయితే ఉంది. బండా బూతులు తిడుతున్నారు అన్న కామెంట్లు అయితే మామూలుగా తిడతలేదు. అది వచ్చే నమ్మకం అయితే లేదన్న. ఫస్ట్ యూట్యూబ్ మీద పడాలి, ముందు హైదరాబాద్ పోలీసుల రియాక్షన్ అనేది మొదలవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కంపల్సరీగా అన్న కొద్దిగా ఇప్పుడు ఏదో కమిషనర్ గారు ఏదో మారుతున్నారు, రిటైర్ ఆలోచనలో ఉండారు కాబట్టి ఏదో పట్టించుకోలేదు అనే ఫీలింగ్ అవుతున్నాను. కానీ అది కూడా అయ్యిందేమోనని నిన్న అనుకున్నా నేను, కానీ షాకే. కానీ వచ్చిన కొత్త వాళ్ళు అయినా వీడి మీద రియాక్షన్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా బ్యాన్ చేస్తారన్న. గవర్నమెంట్ తలుచుకుంటే 2 నిమిషాలు అని నెప్పి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేస్తారన్న. ఆడు బెట్టింగ్ యాప్లు కొంతమంది రెచ్చగొట్టారు, వాళ్ళని అన్నాడని కొంతమంది అంటున్నారు, కొంతమంది హిందువులనే అన్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏదైనా కానీ ఆడు చేసిన ఏదో పని బత్తాయిల గురించి కాదు. వినాయకుడు బొమ్మ, ఆ బొమ్మ తీసుకొచ్చి ప్రమాణం వినాయకుడి మీద ఒట్టేయడానికి ఈడెవడు? దేవుడి మీద ఒట్టేసేంత వాడా ఈడు? ఈడేంది, ఈడు బతుకేంది? జనం చూడపోతే తెలుగు వాళ్ళు ఆడు యూట్యూబ్ చూడపోతే ఆడు ఏడా అడుక్కు తినడానికి కూడా పనికిరాడు. ఆ నుంచి రావడానికి కూడా టికెట్ డబ్బులు ఉండవు యాదవ్కి. అది తెలుసుకోవాలి ముందే యాదవ. తెలుసుకుని మాట్లాడితే ఉంటుంది ఆడికి మంచి, లేకపోతే ఉంటుంది ఆడికి రామాయణం. ఆడి మైండ్ ఉంది, మిగతా పని చేయట్లేదు అంటున్నాడు. ఆ మైండ్ కూడా పని చేయకుండా చేసే పరిస్థితి అయితే వచ్చిందని నేను అనుకుంటాను.